2 ఇంటూ 3 ఇంటూ -5 అంటే 2 ఆఫ్ 3 ఇంటూ -5 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ -5 అనున్నది డాష్ అని చెప్పని ఇచ్చాడు. ఆప్షన్లు మనం బాగా అబ్జర్వ్ చేస్తే గుణకారంలో అన్నాడు, ఇక మొత్తం గుణకారం ఇది. ఓకే, పూర్ణాంకాల సహచర ధర్మం అన్నాడు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి పూర్ణాంకాలు అవి కాదు కదా, పూర్ణాంకాలు అంటే ఎక్కడి నుంచి వస్తాయి, మనకు 0 నుంచి వస్తాయి. కాబట్టి ఈ ఆప్షన్ వచ్చేసి రాంగ్ మనకి. నెక్స్ట్ అట్లనే అకర్ణీయ సంఖ్యల సహచర ధర్మము అన్నాడు. అకర్ణీయ సంఖ్యల సహచర ధర్మం, ఇది యాక్చువల్గా సహచర ధర్మమే కదా. అంటే ఏదంటే మన సహచర ధర్మం అంటే ఇక్కడ ఏ ఇంటూ బి ఇంటూ సి తీసుకున్నామంటే ఏబి ఇంటూ ఏసీ ఇట్లా రాసుకోవచ్చు మనం. ఇది సహచర ధర్మమే. మరి ఇవి అకర్ణీయ సంఖ్యలా కాదని చెప్పి చెక్ చేసుకున్నాం అనుకో. ఈ మొత్తం అని కూడా అకర్ణీయ సంఖ్యలు కదా తీసుకోవచ్చు. ఎందుకంటే పీ/క్యూ ఫార్మ్ అని చెప్పొచ్చు. అంటే ఏమవుతుంది మనకు ప్లస్లు కావచ్చు, మైనస్లు కావచ్చు, 0 అని కూడా యాడ్ అవుతాయి మనకు. ఇది అకర్ణీయ సంఖ్యలు అని చెప్పొచ్చు అనమాట. అంటే సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇంకా అబ్జర్వ్ చేసినామంటే పూర్ణ సంఖ్యలు అయితే ఇవి, కానీ స్థిత్యంతరం కాదు ఇది. ఓకే, నెక్స్ట్ పూర్ణాంకాలు అసలు పూర్ణాంకాలు కావు ఇవి. కాబట్టి ఏం చెప్పాలి మనం, సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. కన్ఫ్యూజ్ చేయడానికి ఏం చేశాడంటే ఆప్షన్లోనే ఆన్సర్ని క్వశ్చన్ మార్క్ తయారు చేశాడు అనమాట.